Hi friends, this is Anil. Welcome to Telugu Riders channel. వంశీ అని మన సబ్స్క్రైబర్ అడిగిన డౌట్, టర్నింగ్ తిరిగేటప్పుడు ఎంత డిస్టెన్స్లో తిరగాలనే దాన్ని వీడియో చేసి పెట్టమని అడిగాడు. తన కోసం తరువాత డివైడర్ ఎండింగ్ ఏదైనా సరే ఒక ఎండింగ్ మన షోల్డర్ వరకు వచ్చిందా, మన షోల్డర్ తిన్నగా వస్తుందా, రైట్. ఇప్పుడు ఫస్ట్ గేర్ వేసుకుని స్లోలీ క్లచ్ రిలీజ్ చేసుకున్నాం. అలా కటింగ్ పెట్టిన తర్వాత కూడా కార్కి డివైడర్కి మధ్యలో 3-4 ఫీట్స్ డిస్టెన్స్ ఉంటుంది. మావ్ అర్థమైంది కదా. మళ్ళీ సేమ్ డివైడర్ ఎండింగ్ వరకు వెళ్ళి ఎండింగ్ పాయింట్ మన షోల్డర్కి వచ్చేయాలి. మన షోల్డర్కి వచ్చిన తరువాత అప్పుడు మనం కటింగ్ పెట్టుకుంటాం. మినిమం 2-3 ఫీట్స్లో ఉంటుంది, లేకపోతే లేకపోతే మన షోల్డర్ తిన్నగా రాకుండా నువ్వు ముందే కానీ కటింగ్ చేసేసావంటే ఫ్రంట్ పార్ట్ కట్ అయిపోతుంది, కానీ బ్యాక్ పార్ట్ మాత్రం డివైడర్గా రాసేస్తుంది. బ్యాక్ టైర్ కానీ బ్యాక్ కార్ పార్ట్ కానీ ఏదో ఒకటి రాసేస్తుంది. ఆల్మోస్ట్ కార్ సగం వెళ్ళిపోయినట్టే. డివైడర్ మన షోల్డర్ తిన్నగా వస్తుంది అనుకుంటే ఎండింగ్ పాయింట్ ఏదైనా డివైడర్ కాదు, ఒక రోడ్డు క్రాసింగ్ చేయాలన్నా సరే ఎండింగ్ పాయింట్ మన షోల్డర్ వరకు వచ్చిన తర్వాత కటింగ్ తీసుకుంటాం. చూడు ఇక్కడ షోల్డర్కి వచ్చింది, రైట్. ఫుల్ కటింగ్ అండ్ క్లచ్ రిలాక్స్ అండ్ లెవెల్. దాట్స్ ఇట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ, బాయ్.